శుభములు కలుగు నీకు. బాబు భోంచేయండి బాబు. నాకేం అక్కర్లేదు, నేనేం తిన్నా. చచ్చా బాబు ఇప్పుడు ఏమైందని అంత చిరాకు పడిపోతున్నారు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. బాబు నాకు తెలియక అడుగుతాను, ఒక్కరోజు వారాహి రాకపోతే మీరింత చిరాకు పడాల్సిన అవసరం ఏంటి? అబ్బా అదేం లేదని చెప్పాను కదా. మీకు విషయం చెప్పనా? వారాహి మీకు పరిచయం అవ్వకముందు మీరు ఎలాంటి విషయాన్నైనా చాలా తేలిగ్గా తీసుకునేవాడివి. ఇప్పుడు మీ మొహంలో కూడా కోపం చిరాకు లాంటి ఫీలింగ్స్ కనపడుతున్నాయి. ఇదంతా ఎందుకు బాబు? లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతుందా? దేనికి? ఇదివరకు నేను ఏదైనా అనుకుంటే అది వెంటనే సాధించేసేవాణ్ణి. అది నా టాలెంట్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాణ్ణి. వారాహి వచ్చాక నేను చాలా ఈజీగా చేయగలిగే పని కూడా అది నేను ఎంత కష్టపడినా కూడా చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. ఒక అమ్మాయి మనసు సముద్రం కంటే లోతుగా, ఆకాశం కంటే ఎత్తుగా, ఆ స్పేస్ కంటే శూన్యంగా ఉంటుందని ఎవరైనా చెప్తే నేను అస్సలు నమ్మేవాడిని కాదు. కానీ ఇప్పుడు అదే నాకు ఎక్స్పీరియన్స్గా ఎదురవుతుంది. నేను చెడ్డవాణ్ణి కాదు అని వారాహిని ఒప్పించడం లేట్ అయ్యే కొద్దీ నాకు తెలియకుండానే చిరాకు వచ్చేస్తుంది. అసలు నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు. అయినా అసలు నేను ఎన్ని రకాలుగా చెప్పినా వారాహి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే, అరే ఒక మనిషిలా కూడా చూడకపోతే నన్ను ఒక పురుగులా చూస్తుందన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. అరే నా పక్కనే ఒక అమ్మాయి తిరుగుతూ నా గురించి తప్పుగా అనుకుంటూ ఉంటే చాలా చాలా అనీజీగా ఉంటుందక్క. దీని నుంచి బయటపడలేకపోతున్నాను. బాబు చరణ్ బాబు చాలా విచిత్రమైనవాడు. ఎంత చిలిపి అల్లరి చేస్తాడో అంత చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఈ వారాహి చరణ్ బాబుతో మామూలుగా ఉంటే బావుండు. వెండి కంచె ఉంటే సరిపోతుందా? ఫుడ్ టేస్టీగా ఉండక్కర్లేదా? నా కోసం మా అమ్మ క్యారియర్ పంపించింది. ఇది ఆ అమ్మ ప్రేమంటే, ఆ అమ్మ ప్రేమంటే, ఆ అమ్మ ప్రేమంటే. ఏంటి రేఖ? మీరసలు మనుషులేనా? ఇక్కడ ఎన్ని మస్కిటోస్ ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? దోమలెక్కడున్నాయి? ఏంటి దోమలు ఎక్కడున్నాయా? ఒక్కొక్కటి దున్నపోతుల్లా ఉండి కుట్టి కుట్టి చంపేస్తుంటే దోమలు ఎక్కడున్నాయని అడుగుతున్నావు? అవునులే, మీరే దున్నపోతుల్లా స్పృహ లేకుండా పడుకుంటున్నారు. ఇక మీకు దోమలు కొట్టేదేం తెలుస్తుంది? లేదు రేఖ, మా ఇంట్లో దోమలు అసలు ఉండనే ఉండవు. అవును, మీ ఇల్లు స్వర్గం, ఇక్కడ దోమలు ఉండవు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఈ దిక్కుమాలని ఇంట్లో ఒక ఏసీ లేదు, ఒక మాస్కిటో రెపెలెన్స్ కూడా లేవు. కనీసం దోమల బ్యాట్ అయినా ఉందా? ఉంది. సరే వెళ్ళి తీసుకొనిరా. తీసుకుని నా రూమ్కి రా. వచ్చి నిలబడి రాత్రంతా నా ఒంటి మీద ఒక్క దోమ కూడా కుట్టకుండా అన్ని చంపుతూ ఉండు. హే వారాహి, నన్ను కొడతావా? అయ్యో, నేను నిన్ను కొట్టలేదు రేఖ, నీ చెంప మీద దోమ కుట్టింది, దాన్ని కొట్టాను. దోమ ఏది లేదే. నేను కొడితే అది ఇంకా కుడుతూ ఉంటుందా? కింద ఎక్కడో పడుంటుంది. ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు? అరే దోమ రేఖ కుట్టేస్తోంది. నువ్వు మా గెస్ట్వి కదా, నీకు మర్యాద చేయటం మా బాధ్యత.
అయ్యో దోమ. అయ్యో. దోమ కుట్టుపోయింది రేఖ. ఈ రోజు రాత్రంతా నీ మీద ఒక్క దోమ కూడా వాలకుండా చేసే బాధ్యత ఎవరిది? మాదే కదా. నిన్ను ఒక్క చిన్న దోమ కుట్టినట్టు బయటికి తెలిస్తే ఊళ్ళో జనం ముందు మాకెంత పరువు తక్కువ. నువ్వు అసలే ప్యాలెస్ లో పెరిగిందానివి. ఈ దిక్కుమాలింట్లో దోమలతో నిద్రపోలేవు. పద, నీకు నేను కాపలాగా ఉంటాను. నువ్వా? నేనే. అయ్యో, ఇక్కడ కుట్టేస్తుంది. అసలే చాలా దోమలు కుట్టేస్తున్నాయి రేఖ. లేవులే, ఇక్కడ దోమలేమీ లేవు. అదేంటి? ఉన్నాయని ఇందాకటి నుంచి మా చెల్లిని తెగ హింస పెట్టేస్తున్నావు కదా. అంటే అప్పుడున్నాయి, ఇప్పుడు పారిపోయాయి. ఓకేనా? పొద్దటి నుంచి ప్రతి చిన్న విషయానికి మనల్ని ఆడుకుంటే ఊరుకున్నాం. విక్కీ మాటలన్నాడు, ఊరుకున్నాం. ఇంటల్లుడు కాబట్టి అతన్ని భరించాం. అలాగని అందరూ మా నెత్తిన చేతులు పెట్టేస్తానంటే చూస్తూ మాత్రం ఊరుకోను. అక్క, రేఖ అలా గొడవ పడుతూ ఉంటే ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు రాకపోతే తను నా చేత రాత్రంతా దోమల బ్యాట్తో జాగారం చేయించేది. తనకి అంత సీన్ లేదు. ఇంకొకసారి నీ జోలికి రావాలంటేనే భయంతో వణికిపోవాలి. ఏ పొట్టి, ఏంటి పొట్ట? నేను పొట్ట? మరి నేను ఇంత హైట్గా ఉంటే నువ్వు ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంటావు. పొట్టి అనక ఇంకేమంటారే పొట్టి. ఏయ్, లొట్టి మొహం వేసుకొని నన్ను పొట్టి అంటావా? ఏంటి లొట్టి మొహమా? మరి మీ రాజస్థాన్లో వంటలు ఏమంటారు? లొట్టే. మా తెలుగులో లొట్టు పిట్ట అంటారు. నువ్వు లొట్టెలా అంతలా పెరిగావు కదా, అందుకే నువ్వు లొట్టివే. ఏయ్, నన్ను లొట్టి అన్నావంటే? నన్ను పొట్టి అన్నావంటే నేను నిన్ను లొట్టె అనే అంటాను. నన్ను అనకపోయినా ఇక నుంచి నీ పేరు విక్కీ కాదు, లొట్టె అంతే. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడెక్కడ పడుకోవాలో చెప్పు. ఇప్పటి వరకు పడుకునే ఉన్నావు కదా. అంటే దీని మీద రాత్రంతా పడుకోవాలా? ఇది మా తాతల కాలం నాటి మంచం, చాలా స్ట్రాంగ్ మంచం. ఇక్కడ దోమలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, గట్టిగా కుడుతున్నాయి. ఇంకెలా పడుకోవాలి నేను? అబ్బా, మా ఇంటికి పనోడుగా చేసినప్పుడు బయట అరుగు మీద పడుకునేవాడివి కదా, అప్పుడు కొట్టలేదా దోమలు? ఇప్పుడు అల్లుడు హోదా వచ్చేసరికి దోమలు కుడుతున్నాయా? అప్పుడు లేవు, ఇప్పుడున్నాయి. ఏం చేయమంటావు? ఏం చేస్తావు? కుట్టే దోమల్ని ఇలా కొట్టుకుంటూ పడుకో. నేను పడుకుంటానులే కానీ నువ్వు దోమల్ని కొట్టు. వెళ్ళి దోమలు బయట తీసుకుని రా. ఓయ్, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి. వెళ్ళు, వెళ్ళే పొట్టి, వెళ్ళు. అసలు దోమలు చంపే బ్యాట్ కనుక్కున్నారు గాని ఇలా లొట్టి పిట్టల్ని చంపే బ్యాట్ కూడా కనుక్కొని ఉంటే బాగుండేది. ఎంత కాస్ట్లీ అయినా కొనుక్కొని వచ్చి కొట్టి చంపేసేదాన్ని. వెళ్తావా? మీ అమ్మని పిలవమంటావా? అవసరం లేదులే, నేనే వెళ్తాను. ఏంటి హాసిని, ఏం కావాలి? ఉన్నాడుగా నా ప్రాణానికి వైరస్ గాడు. వాడికంట దోమలు కొట్టకుండా నేను బ్యాట్తో కాపలాగా ఉండాలంట. వాడేమో రాజులా పడుకుంటాడంట. హాసిని, విక్కీ ఇప్పుడు నీ భర్త. అలాంటి మాటలు మాట్లాడొద్దని అమ్మ నీకు ఆల్రెడీ చెప్పింది కదా. వెళ్ళు, వెళ్ళి విక్కీ పడుకునే వరకు నువ్వు అక్కడే ఉండు. చెప్తుంది అమ్మ, లాంటివి ఎన్నైనా చెప్తూనే ఉంటుంది. ఏయ్, నోరు మూసుకుని బ్యాట్ తీసుకుని వెళ్ళవే. ఏంటి? బ్యాట్ ఎక్కడుందో కనపడాలి కదా. అక్కడుంది చూడు.
వచ్చావా? బ్యాట్ పట్టుకొని బెడ్ చుట్టూ కాపలాకాయ్. ఒక్క దోమ కూడా నన్ను కొట్టకూడదు. అర్థమైందా? అర్థమైందిలే. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరెత్తలే చూసినప్పుడమ్మాయి పలికి ఆ హేచు, తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికి ఆ హేచు. ఏంటక్క? అతనికి నువ్వు కాపలా కాయాలంట? అవునక్క. చూడు ఎలా పడుకున్నాడో ఫోర్స్ కొడుతూ. దోమలు లేకపోయినా దోమలున్నాయని కుడుతున్నాయని గొడవ చేస్తున్నాడు. అక్కేమో మొగుడు కదా తప్పదు అని బ్యాట్ ఇచ్చి లోపల పంపించింది. వీళ్ళకి వెండి కంచాలు, కిళ్ళీలు, కాపలా కాయడాలు. ఇలా కాదు హాసిని, లేని దోమలకి బ్యాట్ కాదు పట్టుకోవాల్సింది. మరేం చేయాలక్క? చిల్లరా. ఓకే. అబ్బబ్బా, ఏంటే నిద్రపోతున్న దాన్ని లాక్కొచ్చారు? ఏమైంది? ఒకసారి ఇక్కడ చూడు. ఈ నిప్పులేంటి? ఈ యాపాకేంటి? ఈ నిప్పులెందుకే? ఏంటిదంతా? ఏ హాసిని, ఏదో కాలిపోతుంది. ఫైర్ ఫైర్! ఏ హాసిని, ఏంటా ఫైరు? హే పొట్టి, దీన్ని ఏంటి పొగ? ఏదో మంట పెట్టినట్టు వస్తుంది. ఏంటది? ఆపండి ఆపండి దాన్ని. అమ్మో, ఏంటి పొగ? ఆపండి బాబు, చచ్చిపోతున్నా. ఏయ్ ఆపండి, ఈ పొగను ఆపండి. హే ఆపు, ఏం చేస్తున్నావు నువ్వు? విక్కీ, దోమల బ్యాట్తో ఎన్ని దోమల్ని చంపినా పుడుతూనే ఉంటాయి. అందుకే మా ఇంట్లో ఇలా వేపాకు పొగ వేస్తాం. ఇది పొగ కాదు, పొల్యూషన్. ప్లీజ్ ఆపండి, ఆపండి. అరే, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఈ పొగ చాలా మంచిది. దోమలు ఒక్కటి కూడా రాకుండా చేస్తుంది ఈ వేపాకు పొగ. వచ్చినా చేస్తాయి. దోమలు కాదు, మేమే చచ్చిపోయేలా ఉన్నాం. ఆపండి బాబోయ్. హాసిని, వీళ్ళు అలాగే అంటారు కానీ నువ్వై ఊదు, గట్టిగా వెయ్యి. అయ్యో, ఇక్కడ దోమలే లేవు, ఆపండి. నువ్వై. నువ్వేమో లేవంటున్నావు, కానీ మీ అన్నయ్యకి చాలా దోమలు కుడుతున్నాయంట. ఏ వాడి మొహం. అరే విక్కీ, ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే, దోమలు, ఈ పొగ ఆపండి చాలు, లేదంటే మేము బయటికి వెళ్ళిపోతాం. అయితే ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ దోమల కోసం ఇదే పొగ వేస్తారు లొట్టి. మాకెవరికి ఇలా దగ్గురాదు. మీరు మాత్రమే ఓవర్ గా దగ్గుతూ బయటికెళ్తే జనం మిమ్మల్ని చూసి ఓవర్ యాక్షన్ చేయకండి, మూసుకొని పడుకోండి అంటారు. అవును విక్కీ, ఇంత పొగలో కూడా వీళ్ళెవ్వరూ దగ్గట్లేదు. ఏంటి మాట్లాడుకుంటున్నారా? ఏంటి మాట్లాడుకుంటున్నావా? ఇదేమన్నా పబ్బా? స్మోక్ తో చచ్చిపోతున్నాం. సునైనా, వాళ్ళకి పడట్లేదనుకుంటా. అది బయటికి తీసుకెళ్ళిపో త్వరగా. కాసేపటికి ఈ పొగంతా పోతుంది, మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి విక్కీ, మళ్ళీ బ్యాగ్ తీసుకురానా? అమ్మో, అక్కర్లేదు, పెట్టేవుగా పొగ, ఇక చాలు.
ఏమైంది? దయ్యం. అమ్మమ్మ, ఏయ్, మా అమ్మమ్మని చూసి దయ్యం అంటావేంటి? కాదు, అదిగో అటు ఇటు నడుస్తూ మాయమైపోయింది. అదిగో మళ్ళీ అపియర్ అయింది. ఏయ్, మా అమ్మమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. మరి అక్కడికెళ్ళి మాయమైపోయింది. ఆ గోడకు తగిలి టొచ్చేసిందంతే, దానికి దడుచుకొని చచ్చావా? పెద్ద నాతో గొడవ పడతారు ఆ అన్నా చెల్లెళ్ళు. ఓ పొగ తట్టుకోలేరు, ఓ మనిషిని చూసి ధైర్యంగా ఉండలేరు. అమ్మమ్మా, నువ్వు పదా. దచ్చుకుని చచ్చింది వెర్రిపిరుగా. వాళ్ళు ఇంకోసారి ఇలాంటి వేషాలు వెయ్యరు. పద వెళ్ళి పడుకుందాం. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. అయినా మీరేంటే ఇలా నిలబడి చూస్తున్నారు? టైం తక్కువ అవ్వలేదు. వెళ్ళి పడుకోండి, వెళ్ళండి తొందరగాను. నువ్వు గొడవ పడితేనో ఆ మనిషిని తిడితేనో ఈ బంధం తెగిపోతుందనుకుంటున్నావమ్మా? నువ్వు ఓ యుద్ధమే చేసినా ఇది నిన్ను వదిలిపోదు. ఓ కష్టంగానో, ఓ వేదనగానో, ఓ రోదనగానో మిగిలి జీవితాంతం ఓ జ్ఞాపకంగా మారి మనని గుచ్చుతూ ఉంటుందమ్మా. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? హాసిని, నువ్వు అమ్మా, మీరు ఎంత మంచితనంతో ఉన్నా అతను నన్ను వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడని నాకు అర్థమైపోయింది. చాలా త్వరలోనే నేను ఈ తాళి తీసి పక్కన పెట్టేస్తానని నాకు తెలిసిపోతుంది. హాసిని, ఏంటి తాళి తీసి పక్కన పెట్టేస్తావా? అసలు తాళంటే ఏమనుకుంటున్నావు? నచ్చినప్పుడు తీసి గట్టున పెట్టేయటానికి అదేమన్నా ఆ మనిషి నీ మీద పెట్టిన బొట్టనుకుంటున్నావా? వేద మంత్రాలతో ముడివేసిన తాళిబొట్టు. అక్క, నీకేదో పెళ్ళే పదే లేనట్టు తాళి గురించి నువ్వు చెప్తావేంటి? నేను టీచర్ని హాసిని. తాళి గొప్పతనం గురించి తెలియాలంటే మెళ్ళో తాళి ఉండాల్సిన అవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు అడుగు ఎటు వెయ్యాలో అనుభవం నేర్పదు, అవసరం నేర్పిస్తుంది. నాకన్నీ చదివి నేర్పించింది. చూడమ్మా, నువ్వవునన్నా కాదన్నా నీ మెడలో పడిన ఈ తాళి జీవితకాలం నిన్ను మాకు దూరంగానే ఉంచుతుంది తప్ప దగ్గరికి చేర్చదమ్మా. ఎందుకు చేర్చదమ్మా? అంటే నేనింకా మీ దగ్గరికి ఎప్పటికీ రానా? మీరు రానివ్వరా? పిచ్చిదానా, నిన్ను ఈ ఇంటికి దూరంగా ఉంచడం అంటే ఇంటికి రానివ్వకపోవటమని కాదు. నీ ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి నువ్వు అరుంధతి ఇంటి కోడలివి అంటారు కానీ కృష్ణమ్మ కూతురిగా గుర్తించరు ఎవరు. అందుకేనమ్మా ఆడపిల్ల అనే మాట వచ్చింది. అందుకే ఆడపిల్లకి పుట్టిన దగ్గర్నుంచే పనులు పద్ధతులు అన్నీ నేర్పిస్తారు. కడుపున పుట్టిన పిల్లలైనా 20 దాటాక అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా అపురూపంగా ప్రేమగా చూస్తారు అమ్మా నాన్నలు. అత్తారింట్లోనే తన సొంతింటిని చూసుకుంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి తప్పులు జరగకూడదని
అన్నీ ముందే నేర్పిస్తారు. పుట్టింటి నుండి ఓ ఆడపిల్ల అత్తింటికి వెళ్తుంది అంటే తనతో పాటు ఓ కనిపించే తోడుని, పైకి కనిపించని బరువుని మోసుకెళ్తుందమ్మా. ఇన్స్పిరేషన్. కాళ్ళు విరిగినా కాన్ఫిడెన్స్ చావలేదు. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి.